వరాహావతారం స్వీకరించడం అంటే పంది యొక్క రూపాన్ని పొందాడు. ఏమిటాయన కర్మ? ఆయన కొరకు పంది రూపాన్ని పొందినవాడు కాదు, లోకరక్షణ కొరకు పొందినటువంటివాడు. జయవిజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీమహావిష్ణువు యొక్క పారషదులు వాళ్ళు. వాళ్ళు లోపలికెవ్వరూ వెళ్లకుండా కాపుకాస్తూ ఉంటారు. ఒకనాడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి లోనయ్యారు. లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంతమాసం నుంచి బయటికొచ్చింది. బయటికి రావడమంటే నీ ఇష్టం, కాని లోపలికి వెళ్లడానికి మా అనుమతి ఉండదు అన్నారు వీళ్ళు. నేను ఆయన దగ్గరికి వెళ్లడానికి మీ అనుమతిందుకంది? ఆవిడ వెనకాలొచ్చారు సనక సనధులు. వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు, మహాజ్ఞానులు వాళ్ళు. అందుకని వాళ్ళు శ్రీమహావిష్ణు దర్శనానికి వస్తున్నారు. వస్తూ ఉంటే మరి లక్ష్మి శాపం ఉంది కదూ, పోవాలి వీళ్లకి పదవి. అందుకని వీళ్ళు వాళ్లని అడ్డగించారు. వాళ్లనడ్డగిస్తే వాళ్లన్నారు, మాకు విష్ణువుకి అలమరికలు లేవు, మేము ఎప్పుడైనా వెళ్లి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళం. వీలేదు, మీరు వెళ్లడానికి వీల్లేదు, మా అనుమతి ఉండవలసిందే అన్నారు. మా అనుమతి ఉండవలసిందేనా? మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు, మీ యొక్క పరిధిని అతిక్రమించారు. అందుకని ఈ పదవికి మీరు పనికిరారు. మీరీ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షసయోనులయందు పుట్టండి అని శపించారు. వీళ్ళు పెద్ద అలజరి చేస్తూ, అయ్యో నా పదవులు పోయాయి, మాకు శాపవాక్కు విడిచిపెట్టారు, ఎలా పోతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ ఆమె కాళ్లమీద పడ్డారు. శ్రీమహావిష్ణువు బయటికొచ్చాడు. 3 జన్మల రాక్షసయోనులయందు పుట్టి వాళ్లని నిగ్రహించినా పాపం పోయిన తర్వాత నా చేతులోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరిస్తారు. అప్పుడు మీకీ అహంకారం పోతుంది.